2025 జూలై నెలలో ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని వార్తల్లో చూసాము. నెల్సన్ మండేలా ప్రైజ్ 2025. ఏదైనా ఒక పురస్కారం గురించి మనం నేర్చుకునేటప్పుడు ఆ పురస్కారానికి సంబంధించిన కొన్ని స్టాటిక్ పాయింట్స్ని తప్పనిసరిగా చూడాలి. పురస్కారం పేరేంటి, ఆ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఆ పురస్కారానికి సంబంధించిన నిబంధనలు ఏంటి, మరియు ఈ సంవత్సర పురస్కార గ్రహీతలు ఎవరు, ఏ ప్రాంతాలకు చెందినవారు. మరి నెల్సన్ మండేలా ప్రైజ్ దీనిని ఐక్యరాజ్య సమితి 2015 సంవత్సరంలో ప్రారంభించింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తుంది యునైటెడ్ నేషన్స్ లేదా ఐక్యరాజ్య సమితి. ఈ పురస్కారానికి సంబంధించిన ఒక కండిషన్ ఏంటంటే, ఒక మహిళకి పురుషుడికి ఈ పురస్కారాన్ని ప్రకటించవచ్చు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మహిళ పురుషుడు, ఒకే ఖండానికి చెందిన వారై ఉండరాదు. అండ్ ఈ పురస్కార గ్రహీతలకు ఎలాంటి నగదు బహుమతి ఇవ్వబడదు. దేర్ ఈజ్ నో మానిటరీ ప్రైస్. మరి 2025 సంవత్సరానికి గాను నెల్సన్ మండేలా పురస్కార గ్రహీతలుగా వార్తలించిన ఇద్దరు వ్యక్తులు కెన్యా దేశానికి చెందిన కెనడీ ఒడేడే, రెండవ వ్యక్తి కెనడా దేశానికి చెందిన బ్రెండా రెనాల్డ్స్. మరి ఈ పురస్కారాన్ని ఏ రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఇస్తారు అంటే, నెల్సన్ మండేలా ఆశయాలు విలువలకు అనుగుణంగా మానవత్వానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులను గౌరవించడం అనేది ఈ పురస్కారం యొక్క ప్రత్యేకత. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.